ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మేము పశ్చిమ నియోజకవర్గం 62వ డివిజన్ రైమల్ నగర్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి పలుమార్లు మేము కార్పొరేటర్కి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి వినతులు ఇచ్చినప్పటికీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కావడం లేదు. విష్ణుపురి సోమిడి నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రైమత్ నగర్ మీదుగా ఎఫ్సీ గోదాంలో నుండి అవుట్లెట్ ఉండేది. ఈ అవుట్లెట్లో నుండి నీరు బయటకు వెళ్ళేది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క అవుట్లెట్ను ఎఫ్సీ గోదాం వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల వచ్చే నీరంతా కూడా అక్కడ ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 2-3 ఎకరాల ప్లేస్ ఏదైతే ఉన్నదో అది చాలా లోతుగా ఉంటుంది. 5 ఫీట్ల లోతు వరకు ఉంటుంది. ఆ యొక్క ఖాళీ స్థలంలో కూడా నీరంతా కూడా నిలిచిపోయి భూగర్భ జలాలు కంప్లీట్గా కలుషితమైనవి. ఆ యొక్క నీటిని వినియోగించుకోవడం వల్ల శరీర వ్యాధులు, రుగ్మతులతో పాటు టైఫాయిడ్ వంటి రోగాలు, డెంగ్యూ ఈ యొక్క రోగాలు రావడం, విపరీతమైన వాసన వల్ల మాకు శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు మే 17వ తారీఖున సమస్యలు ఉంటే సంధించడం అని చెప్పేసి ఫోనింగ్ కార్యక్రమం చేస్తే ఆ యొక్క ఫోనింగ్ కార్యక్రమంలో కూడా నేరుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పటికీ కూడా 2 రోజులలో క్లోజ్ చేస్తానని చెప్పాడు. మరి 2 నెలలు కాదు, ఇప్పుడు నెలలు గడిచిపోయినా కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం కావట్లేదు. మొన్న 2 నెలల క్రితం ఎమ్మెల్యే గారి మీద బాగా ఒత్తిడి చేసి కమిషనర్ గారికి ఒక లెటర్ కూడా పెట్టించడం జరిగింది. కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎండార్స్ చేయించుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఈఈ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈఈ గారికి ఇస్తే ఏఈ గారి నంబర్ ఇచ్చి ఫాలోఅప్ చేయమన్నారు. 2 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. సమస్య ఏంటంటే అక్కడ ఖాళీ ప్లేస్ కనుక లేకపోయేది ఉంటే అక్కడ నీళ్ళు స్టాగ్నేట్ అయ్యేది కాదు. మరి నీళ్ళు స్టాగ్నేట్ అవుతున్నది అంటే ఆ ల్యాండ్ నాదని చెప్పేసి ముగ్గురు వస్తున్నారు. ఆ ల్యాండ్ ఎవరిదో కూడా తెలియదు. పక్కకే ఆదర్శ మోటార్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఆ 5 ఎకరాల భూమిలో కూడా నీళ్ళు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మేము కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నాం. ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్కు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వడం లేదు. తద్వారా మేము ఇబ్బంది పడుతున్నాము. ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో మా రైమత్ నగర్లో ఎలాంటి పార్కులు కానీ ఎలాంటివి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఆ ప్లేసును మాకు పార్కుగా వినియోగించి పార్కుగా పెట్టి మా యొక్క కాలనీ వాసులకు ఈ డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో కనుక చేయకపోయేది ఉంటే మళ్ళీ మేము ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చాము, కానీ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేయవలసి వస్తుంది. తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క గృహాన్ని కూడా ముట్టడించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్య తీవ్రతను పరిగణించవలసిన అవసరం ఉన్నది. ఓట్ల కోసమని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, వచ్చి ఓట్లు అడుక్కొని వెళ్తారు. కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. ఈ సమస్య నేను కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన కాజ్పేట్కి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాను. సంతోష్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే అతని దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఎవరి దృష్టికి తీసుకొని వెళ్ళినా కూడా ఆ సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. మా యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. నా పేరు దిల్షాద్.